Hi. So we have Mrs. Jansi here with us. First నుంచి మన దగ్గర స్కాన్స్ అన్ని చేయించుకుంటున్నారు. We will talk with her. Jansi, how was your experience here? ఫస్ట్ నుంచి కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా మంచిగా చెప్తా ఉన్నారు. ఏ డౌట్స్ అడిగినా కూడా ఎటువంటి అంటే కోపపడటం కానీ అట్లా ఇరిటేట్ అవటం అనేది లేకుండా చాలా ఫ్రెండ్లీగా చేశారు. అంటే ప్రతి పేషెంట్కి అదే కావాలి కదా, అంటే వచ్చిన ప్రతిసారి కూడా మమ్మల్ని నోటీస్ చేస్తూ అలా పిలుస్తూ ఉంటాం. నాకు చాలా హ్యాపీ అనిపించింది. Okay, nice. So ఇప్పుడు Jansi has seen her baby's face in 3D, 4D. They never before experienced that. We listen from her. చాలా క్యూట్ గా అనిపించింది. అసలు బేబీ మూమెంట్స్ అని కూడా చాలా బాగా అనిపించింది. ఫేస్ అని కూడా చాలా బాగా అనిపించింది. And luckily తను చూస్తున్న టైంకి బేబీ వాజ్ వెరీ క్యూట్. డిసప్పాయింటింగ్ ఏంటంటే రన్నింగ్ కూడా మా హస్బెండ్ పాపం మోస్తుంది ఝాన్సీ, బట్ బేబీ వాజ్ ద ప్రింట్ ఆఫ్ హర్ హస్బెండ్ అని. ఓకే, సో యాక్చువల్ గా హియర్ వి నాట్ జస్ట్ హియర్, ఫ్రమ్ ద టైమ్ I have started my practice, I follow one thing. I am doing the scan. After all, baby motherdi. And you will have lot of apprehension. First of all, నేను ఎవరో మీకు తెలియదు. ఒక స్టేజ్ దగ్గరకు వచ్చి పడుకొని and you will want us to tell you about your baby. So that is one thing I follow. After all, it may be a 10th scan for me or 20th scan, 100th scan అవ్వచ్చు, కానీ it is the only baby to you. అందుకని చెప్పేసి we follow this one-on-one. అంటే పేషెంట్ ని ఫస్ట్ మనం ఒక్కటేంటంటే కంఫర్ట్ చేయాలి. షీల్ బి లైన్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. బేబీ మనకు అప్పగించేసి పనుకుంటుంది కాబట్టి కంఫర్ట్ చేస్తాం. అండ్ దట్ కంఫర్ట్ హౌ షీ విల్ గెట్ ఇఫ్ ఐ నో హర్ క్లియర్ గా తనకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, తనని హిస్టరీని ప్రతిసారి. సో నాకు కొంచెం అర్థమవుతుంది వాట్ ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్. సి ఈ స్కాన్ లో ఎక్కువ ఏం చూడాలి, వాట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఏం అవ్వచ్చు అని. ఆ కంఫర్ట్ అట్లా నేను మాట్లాడి స్కాన్ స్టార్ట్ చేయడం వల్ల మీకు కొంచెం అప్రిహెన్షన్, యాంగ్జైటీ తగ్గుతుంది, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా నాకు వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు రైట్ టు సీ యువర్ బేబీ. సో అబౌట్ అసలు మీ బేబీ కండిషన్ ఏంటి అని తెలుసుకునే రైట్ ఫస్ట్ మీకే ఉంటుంది. కాబట్టి ఆ కొంచెం టైం ఇట్ విల్ హార్డ్లీ టేక్ 5 minutes. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకుంటే యూ విల్ బి హ్యాపీ, ఐ విల్ ఆల్సో బి హ్యాపీ. నేను అలా చెప్పడం వల్ల మన ఇద్దరు మధ్య బాండ్ కూడా ఉంటుంది, మీకు ఒక ట్రస్ట్ వస్తుంది. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.